సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి జీతం వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమైతే తప్ప ఈ చట్టంలోని సెక్షన్ 8(1)(j) కింద వ్యక్తిగత సమాచార వెల్లడికి మినహాయింపు ఉందని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఓ తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులు కూడా దీని కిందకే వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ పన్ను పరిధిలోకి వచ్చే అతని ఆదాయ వివరాలు వెల్లడించాలని కోరుతూ గతంలో ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఈ వివరాలను బహిర్గతం చేయాలని ఐటీ అధికారులను 2021లో కేంద్ర సమాచార కమిషనర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సిఐసి ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం భార్య కోరిన వివరాలు పిటిషనర్ వ్యక్తిగత సమాచారమని, అది ప్రజా ప్రయోజనం కిందికి రానందున దానిని వెల్లడించాలని ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర సమాచార కమిషనర్ ఉత్తర్వులను పక్కన పెడుతూ ఇటీవలి తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆర్టీఐ చట్టాన్ని రూపొందించారని హైకోర్టు పేర్కొంది. విస్తృత ప్రజానీకంతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారం వెల్లడికి అనుమతించడం దాని ఉద్దేశం కాదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. భరణం దావా పరిష్కారానికి భర్త ఆదాయ వివరాలు అవసరమని ఆమె వాదించినప్పటికీ దానికి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. భరణం కేసుల్లో ఇరుపక్షాలు తమ ఆదాయం, ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్లను దాఖలు చేయాలని చట్టం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు గుర్తు చేసింది. ఈ క్రమంలోనే జీవిత భాగస్వామి ఆదాయ వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది.